నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ మా ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలు మాకు ఇలాగే అందజేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వడం ద్వారా మాకు ప్రోత్సాహం, ఉత్సాహం రెండూ కలుగుతాయి. ఈరోజు మనం గ్రామదేవతలలో చెప్పుకునే తల్లి పేరు ఘంటాలమ్మ తల్లి. ఘంటాలమ్మ తల్లి ఆలయాలు రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. వాటిలో రాజమండ్రి, కాకర్రపర్రు ఇలా అనేక చోట్ల ప్రధానంగా చెప్పబడతాయి. ఈ తల్లికి కూడా జాతరలు, విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయాలు చిన్నవే అయినా చాలా మహిమగలవి. అమ్మ అందరినీ కరుణిస్తూ ఉంటుంది. ఈ తల్లి ఆలయం రాజమండ్రి శ్రీ ఘంటాలమ్మ వీధిలో నెలకొని ఉంది. చిన్నగానే ఉంటుంది. ఈ ఆలయం 25/8/1889లో స్థాపించారు. ఈ ఆలయం కూడా అతి పురాతన ఆలయం. సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఇక్కడికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ వడ్డె కులస్తులు గోదావరిలో తెప్పలతో తిరుగుతూ కలప వ్యాపారాన్ని చేసుకునేవారట. అలాంటి సమయంలో వారికి నదిలో ఒక విగ్రహం లాంటిది దొరికింది. వారు దాన్ని తీసుకొచ్చి పెట్టగా, నేను ఘంటాలమ్మ తల్లిని, నన్ను ఇక్కడ స్థాపించి పూజించండి అని వారికి అమ్మ కలలో కనిపించి చెప్పిందిట. అప్పటి నుండి ఈ అమ్మని ఇక్కడ పూజలు, జాతరలతో ఆరాధించసాగారు. యథావిధిగా అన్నీ నిర్వహించసాగారు. ఆ వీధిలోంచి వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ ఆమెకి నమస్కరించి కానీ వెళ్ళరు. ఈ దేవత ఇక్కడే కాక గోదావరి జిల్లా కాకర్రపర్రు గ్రామంలో కూడా నెలకొని ఉంది. ఆమె కూడా చాలా మహిమగలదని, అది కూడా గుడి చిన్నదే అయినా చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్తారు. ఈ ప్రదేశంలో ఒక చింత చెట్టు ఉంది. దానిలోనే ఘంటాలమ్మ తల్లి వెలిసింది. అందుకని ఆ చెట్టుని ఘంటాలమ్మ చెట్టు అని పిలుస్తారు. ఇక్కడ కోళ్లను, మేకలను బలులు కూడా ఇస్తారు. ఇక్కడ చెట్టు కొమ్మలకు మొక్కుబళ్ళు కడతారు. అమ్మవారి దగ్గర వంటలు చేసి పొంగళ్ళవి నైవేద్యం పెట్టి అక్కడే భోజనాలవి కూడా చేసి వెళ్తూ ఉంటారు. కోరికలు తప్పక నెరవేరుస్తుందని ప్రజలు నమ్ముతారు. ఆమె తప్పకుండా తీరుస్తుంది కూడా. చుట్టూ పంట పొలాల మధ్య నెలకొని ఉంది ఈ తల్లి ఆలయం. ఈ ఆలయం దగ్గరలోనే అఖండ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. చూడటానికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికతను నెలకొల్పి ఉంది ఈ ఆలయం. మరి ఆలస్యం ఎందుకు? ఘంటాలమ్మ తల్లిని దర్శించుకుని ఆమె శుభాశీస్సులు పొందుదాం రండి. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో తల్లి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. హరి ఓం.